టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు మనం చూస్తున్న ఈ వీడియోలో ఏంటంటే క్యారెన్స్ 1.5 పెట్రోల్ అండి, టర్బో పెట్రోల్ ఐఎంటీ ట్రాన్స్మిషన్ అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీటెడ్గా సో మాన్యువల్ కాదు, ఐఎంటీ ట్రాన్స్మిషన్ గ్రావిటీ ఎడిషన్ అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా అరోరా బ్లాక్ కలర్ అనమాట. సో ఇది ఒకసారి చూద్దాము. వెహికల్ వచ్చేసి మనకి అన్లాక్ చేసినట్లయితే సో ఇంజన్ వచ్చేసి చూసారు కదా, కంప్లీటెడ్గా మనకి టర్బో స్మార్ట్ స్ట్రీమ్ ఇంజిన్ అనమాట. గ్యాసోలిన్ ఇంజిన్ 1.5 ఇంజిన్ అనమాట. సో ఇది ఐఎంటీ ట్రాన్స్మిషన్ మనకు వస్తుంది. సో మైలేజ్ వచ్చేసి మీకు 18 దాకా క్లైమ్ చేస్తుందండి, బట్ మనకి 16-15 అట్లా మైలేజ్ వరకు రావచ్చు అనమాట. సో మనం ఇక్కడ చూసినట్లయితే ల్యాంప్స్ వచ్చేసి మనకి కంప్లీటెడ్గా హెలోజిన్ ల్యాంప్స్ వస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఇండికేటర్స్ అండ్ మనకి లెఫ్ట్ ఇండికేటర్ వేసినప్పుడు కానీ రైట్ ఇండికేటర్ వేసినప్పుడు యూజ్ అయ్యే ఇండికేటర్స్ అనమాట కంప్లీటెడ్గా. సో ఇది డిఆర్ఎల్ కాదండి, జస్ట్ నార్మల్గా వస్తుంది. రిఫ్లెక్ట్ అంటే ఆపోజిట్ లైక్ ఏమైనా వస్తే రిఫ్లెక్షన్ అది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఫాగ్ ల్యాంప్ది. సో ఫాగ్ ల్యాంప్ అనేది కూడా ఏం లేదు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఏమి రావండి. గ్రావిటీలో జస్ట్ గ్రావిటీ ఏంటంటే ఒక సన్ రూఫ్ వేరియంట్ నేను చెప్తాను క్లియర్గా. సో ఇది మనకి ఫ్రంట్ వచ్చేసి లుకింగ్ వైజ్ మనకి ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి మనం రైట్ సైడ్ అనమాట. సో కంప్లీట్గా రైట్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. సో అండ్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే R16 టైర్ సైజ్ వస్తుంది అనమాట కంప్లీటెడ్గా. సో ప్రతి వీల్కి కూడా డిస్క్ బ్రేక్స్ వస్తాయి, అంటే 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి అనమాట మనకి కంప్లీటెడ్గా. సో ఇది ఎంఆర్ఎఫ్ కదా, మరి ఎంఆర్ఎఫ్ వస్తుంది అంటే ఎవ్రీ వెహికల్కి ఎంఆర్ఎఫ్ రాదండి. కంపెనీ ఏదైతే కొన్ని టైర్ కంపెనీస్తో టైప్ ఉంటాయో అవి మాత్రమే వస్తాయి, కానీ అన్నిటికీ ఒకటే కంపెనీ టైర్స్ అనేవి రావు. సో అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ డోర్కి గ్రావిటీ ఆంబ్లెమ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మిర్రర్ వచ్చేసి ఏంటంటే మనకి ఇండికేటర్ మిర్రర్కే వస్తుంది అనమాట దీంట్లో విత్ ఇండికేటర్స్ అనమాట. ఇక పైన రూఫ్ చూసుకున్నట్లయితే కంప్లీటెడ్గా మనకి ఇక్కడ ఏంటంటే రూఫ్ లైన్స్ అనేవి రావన్నమాట మనకి. సో ఇక్కడ మనకి సన్ రూఫ్ అనేది వస్తుంది, బట్ మనకి షార్క్ ఫిన్ యాంటీనా అనేది వస్తుంది అనమాట. సో ఒకసారి మనం లోపల చూసుకుందాం. సో బీజ్ విత్ బ్లాక్ కలర్ ఇంటీరియర్ వస్తుంది. సో డోర్స్ కూడా చూడండి, లైక్ ఇదంతా కూడా మనకి కంప్లీటెడ్గా లెదర్ అనమాట. సో ఇక్కడ స్టిచ్చింగ్ కనిపిస్తుంది కదా, లెదర్ స్టిచ్చింగ్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్లీటెడ్గా ఆల్ పవర్ విండోస్ వస్తాయి. బ్యాక్ సైడ్ 2 చైల్డ్ గ్లాస్ లాక్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లాక్ అన్లాక్. అండ్ ఇది వచ్చేసి ఓఆర్విఎం అడ్జస్ట్మెంట్ అండి మనకి. సో ఈ ఓఆర్విఎం అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఆర్ అంటే రైట్, ఎల్ అంటే లెఫ్ట్ అనమాట మనకి ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి అడ్జస్ట్మెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ చేస్తున్నాం కదా, సో ఇక్కడ లైక్ మనకి అడ్జస్ట్మెంట్ అవుతుంది చూసారా. సో ఈ అడ్జస్ట్మెంట్ బట్టి మనకి ఈ అడ్జస్ట్ అనేది అవుతుంది. సో ఇక స్పీకర్స్ వచ్చేసి కంప్లీట్గా మనకి 6 స్పీకర్స్ వస్తాయి అనమాట మనకి. సో దీంట్లో ఏంటంటే కంప్లీట్ ఆర్కామైకా బ్రాండెడ్ కియా స్పీకర్స్ వస్తాయి. స్పీకర్స్ ఏంటంటే 4 స్పీకర్స్ అండ్ 2 ట్వీటర్స్ అనమాట. సో కంప్లీటెడ్గా మనకి అలా 6 వస్తాయి అనమాట. సో ఇక్కడ ఈ ట్వీటర్స్ అనేవి ఇక్కడ వస్తున్నాయి అనమాట. స్పీకర్స్ అయితే 4 డోర్స్కి 4 స్పీకర్స్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ మనకి బాటిల్స్, అంబ్రెల్లా హోల్డర్, సో ఇవన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి మనకి. సో ఇక మనం సీటింగ్ చూద్దామండి. సో సీటింగ్ చూసినట్టయితే కంప్లీటెడ్గా ఏంటంటే మనకి ఇండిగో బ్లాక్ లా కలర్ వస్తుంది అనమాట. సో కంప్లీటెడ్గా ప్యూర్ లెదర్ సీట్స్ అనమాట దీంట్లో వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి మనకి వెంటిలేట్ డిజైన్, బట్ వెంటిలేట్ సీట్స్ అనేవి కావన్నమాట. సో మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఫ్రంట్ బ్యాక్ అప్ అండ్ డౌన్ అనేది కంప్లీటెడ్గా మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బానెట్ ఇందాక ఓపెన్ చేసాం కదా, సో బానెట్ ఓపెనింగ్ అనేది ఇక్కడ మనం లాంగ్ ప్రెస్ చేస్తే బానెట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదే అండి ఐఎంటీ ట్రాన్స్మిషన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. సో ఐఎంటీలో ఏంటంటే మనకి ఓన్లీ ఎక్సలేటర్ అండ్ బ్రేక్ మాత్రమే ఉంటుంది, క్లచ్ అనేది కంప్లీట్గా ఉండదు. బట్ మనకి ఒక స్టెప్ ఉంటుంది అనమాట, అంటే క్లచ్ మూమెంట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక స్టెప్ లాగా ప్లస్ రిలాక్స్నెస్ కోసం కూడా అలా ఉంటుంది మనకి అది. అండ్ ఇక్కడ డ్రైవర్ సీట్ వచ్చేసి హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కూడా వస్తుంది. అండ్ ఇక స్టీరింగ్ చూసుకున్నట్లయితే అండి, స్టీరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీటెడ్గా మనకి రౌండ్ కాకుండా డీ కట్ స్టీరింగ్ వస్తుంది. సో డీ కట్ ఏంటంటే ఇక్కడ మనకి కట్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే స్పోర్టీ లుకింగ్ వైజ్ ఉంటుందండి. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే కొంచెం లైక్ బొర్ర ఉన్న వాళ్ళకి కూడా కొంచెం తగలకుండా ఉంటుందన్నమాట, అంటే జస్ట్ అనుకోకండి. అండ్ ఇక చూసుకున్నట్లయితే సో ఒకసారి మనము సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి హెడ్ ల్యాంప్ అనేది 0 to 3 లెవెల్స్ ఉంటాయన్నమాట. సో ఈ లెవెల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ISG ఆప్షన్ అనేది ఆప్షన్ వస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్. సో ఒకసారి మనం వెహికల్ ఒకసారి ఆన్ చేసి చూద్దామండి. సో ఇది కీ అండి. సో సేమ్ మన గ్రావిటీకి కూడా సేమ్ నార్మల్గా వస్తుంది అనమాట. సైడ్స్కి వచ్చేసి మంచి వ్యూ
సో ఇది వచ్చేసి మనకి లాక్ అండి, అన్లాక్. ఇది వచ్చేసి బూట్ ఓపెన్ అవ్వడానికి ఇది హోల్డ్ చేసి పట్టుకుంటే బూట్ ఒకటి అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో కీ అనేది మాత్రం మాన్యువల్గా మనం స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది అనేది స్టార్టింగ్ ఎలా అంటే మనం బ్రేక్ మీద కాల్ ప్రెస్ చేసి కీ ఇన్సర్ట్ చేసేసి మనం ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసే ముందు వెహికల్ అనేది గేర్ అనేది న్యూట్రల్లో ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వెహికల్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంజిన్ ఆన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఇగ్నిషన్స్ ఆన్ అయిన తర్వాత మనం ఇంజన్ ఆన్ చేయాలి. సో దానివల్ల మనకి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది బ్యాటరీకి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఎంఐడి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనేది ఎలా ఉందో మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇండికేటర్ ఫంక్షన్స్, హెడ్ ల్యాంప్ అడ్జస్ట్మెంట్, ఆటో ఇవన్నీ కూడా దీంట్లో వస్తుంది. అండ్ ఇక లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ వైపర్ వాషర్ అనేది మనము ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే వాయిస్ కమాండ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు కాల్ చేయాలన్నా కానీ బ్లూటూత్లో ఉన్నప్పుడు జస్ట్ మనం ఇది ప్రెస్ చేసి కాల్ టు ఫర్ ఎక్స్ పర్సన్ అని మనకు అన్నాం అనుకోండి, కాల్ వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి మనకి మోడ్ అండి. లైక్ మనం ఇప్పుడు బ్లూటూత్లో కనెక్షన్ ఉన్నాం అనుకోండి, సిటీలో కానీ అంటే ఎఫ్ఎంస్ వచ్చినప్పుడు ఇది ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఎఫ్ఎంలో కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే ఏఎంలోకి, తర్వాత అలా మళ్ళీ బ్లూటూత్లోకి ఇలా కన్వర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. మోడ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, కాల్స్లో ఉంటే వాల్యూమ్ పెంచుకోవడం కోసం కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి కాల్స్ కానీ కాంటాక్ట్స్ కానీ ఎక్స్చేంజ్ అని అప్ అండ్ డౌన్ చేసుకోవడం కోసం, తర్వాత మన సాంగ్స్ మార్చుకోవడం కోసం కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఇది కాల్ లిఫ్ట్ చేయాలన్నా కానీ కాల్ కట్ చేయాలన్నా కానీ ఇదే యూజ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి ఫేవరెట్స్ ఏమన్నా ఉంటే ఫేవరెట్స్ అనేవి మనం యాడ్ చేసుకోవడానికి. సో అండ్ అలాగే ఇక్కడ మనకి ఇదేంటంటే ఫైల్స్ అండి. సో ఇక్కడ ఈ ఎంఐడిలో మనకి ఏం చూపించాలి ఏంటనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మనకి ఏదైనా యాక్టివేట్ కావాలనుకుంటే జస్ట్ ఇది ఓకే చేసామనుకోండి, ఓకే అని ప్రెస్ అయిపోతుంది. అండ్ ఇక మనం ఇక్కడ స్క్రీన్ చూసుకున్నట్లయితే కంప్లీటెడ్గా 8 inches టచ్ స్క్రీన్ వస్తుంది అనమాట. సో ఈ వైట్ అంతా కూడా కంప్లీట్గా స్టిక్కర్ అండి. సో ఇదంతా స్టిక్కర్ తీసేసామనుకోండి కంప్లీట్గా బ్లాక్ ఉంటుంది. సో అప్పుడు మన స్క్రీన్ అది కొంచెం మీకు చిన్నగా కనిపించినా కానీ బ్లాక్ అంతా ఉండేసరికి స్క్రీన్ సైజ్ అనేది కొంచెం మీకు పెద్దగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి టచ్ అనమాట. సో ఇవంతా కూడా మీకు టచ్ వస్తుంది. సో దీంట్లో కూడా డిఆర్విఎం ఉంటుందన్నమాట మనకి దీంట్లో. సో మీకు చాలాసార్లు చెప్పాను కదా, సో రన్నింగ్లో ఉన్నప్పుడు మనం బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవాలనుకుంటే హ్యాండ్ బ్రేక్ కనుక రిమూవ్ చేసినప్పుడు దీన్ని ప్రెస్ చేయగానే బ్యాక్ సైడ్ కెమెరా వ్యూ అనేది మీకు క్లియర్గా ఉంటుంది. సో అది కియా అని కనిపిస్తుంది కదా, సో అదే అనమాట. సో హ్యాండ్ బ్రేక్ వేస్తే మళ్ళీ అది వెళ్ళిపోతుంది అనమాట మనము. సో ఇక నార్మల్గా చూసుకున్నట్లయితే మనకి ఏసీ అడ్జస్ట్మెంట్ అనేది మాన్యువల్గా ఉంటుందన్నమాట. దీంట్లో ఆటో ఏసీ ఫంక్షన్ ఏం రాదు, నార్మల్ ఏసీ కార్డే వస్తుంది, నార్మల్ ఏసీ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫేస్కి వస్తుంది, ఇది ఫేస్ అండ్ లెగ్స్కి వస్తుంది, ఇది ఓన్లీ లెగ్స్కి వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి విండ్షీల్డ్ అండ్ మనకి కింద లెగ్స్కి అనేది వస్తుంది, ఇది ఓన్లీ విండ్షీల్డ్కి వస్తుంది అనమాట. సో ఈ రెడ్ సింబల్ ఎక్కడైతే ఉంటుందో మనకి అది యాక్టివ్లో ఉందన్నమాట. అండ్ ఇక మనం ఏసీ కానీ ఈ అడ్జస్ట్మెంట్ అది ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో మనం ఏసీ ఆన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇది ప్రెస్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏసీ అనేది యాక్టివేట్ అవుతుంది. వన్స్ ఏసీ యాక్టివేట్ అయినప్పుడు ఇది మనకి యాక్టివ్లో ఉంటుంది. సో ఇదేంటంటే లోపల ఉన్న ఏసీ అనేది లోపలే రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట మనకి. సో లెవెల్స్ మనం పెంచుకోవాలనుకుంటే 2, 3, 4 ఇట్లా పెంచుకుంటుంటే మనకి ఏసీ అనేది అడ్జస్ట్మెంట్ వస్తుంది. మ్యాక్సిమం నేను చెప్తున్నాను కదండి 2 or 3 points పెట్టుకుంటే ఏంటంటే మనకి కూలింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మనం ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే ఈ గ్లోయర్ ఎక్కువ వస్తుంది తప్ప కూలింగ్ అనేది తక్కువ వస్తుంది. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ లైట్స్ ఇండికేషన్ అనమాట. సో అండ్ ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కింద వచ్చేసి మనకి డౌన్ హిల్ అసిస్టెంట్ కంట్రోల్ అండి. అంటే మనం ఇది ఒకసారి ప్రెస్ చేసాం అనుకోండి, సో ఇక్కడ మీరు చూడండి డౌన్ హిల్ అసిస్టెంట్ కంట్రోల్ వచ్చింది కదా. సో మనకి కిందికి అంటే బాగా ఘాట్ ఏరియాస్లో కానీ ఏంటంటే కిందికి వెళ్తున్నప్పుడు కొంచెం సపోర్టింగ్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి C2C కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్, మల్టీ కేబుల్ ఛార్జింగ్ సాకెట్స్ యూజ్ చేయాలంటే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. USB పెన్ డ్రైవ్ యాక్టివేట్ కానీ ఏదైనా మనం కేబుల్స్ ఆండ్రాయిడ్ ఆటో కాకుండా కార్ప్లే కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి గేర్ నాబ్ వచ్చేసి మనకి సేమ్ అండి 6+1 వస్తుంది, అంటే 6 అంటే రివర్స్ వస్తుంది అనమాట. సో నాబ్ ప్రెస్ చేసి మనము ఫస్ట్కి వేస్తే రివర్స్ అనేది అప్లై అవుతుంది. సో రివర్స్ అప్లై అవ్వగానే మీకు ఇండికేషన్ వస్తుంది. సో ఈ ఇండికేషన్ కూడా మనకి టైర్ గైడ్ లైన్స్ తోటి. సో ఇక్కడ మనం స్టీరింగ్ తిప్పుతుంటే చూసారు కదా, అక్కడ మనకి అది బ్యాక్ సైడ్ వస్తుంది. సో అదనమాట. అండ్ ఇక్కడ నార్మల్గా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 cup holders వస్తాయి. ఇది మనకి హ్యాండ్ బ్రేక్ అండి. అండ్ ఇక ఇది చూసుకున్నట్లయితే అండ్ సెకండ్ అండి గ్రావిటీకి వచ్చినందుకు ఈ వేరియంట్లో ఏంటంటే మళ్ళీ LED కూడా మనకి వస్తాయన్నమాట. మిగతా అన్నింటిలో కూడా హాలోజిన్ ల్యాంప్స్ వస్తాయి, బట్ దీంట్లో ఏంటంటే కంప్లీటెడ్గా LED ల్యాంప్స్ వస్తాయి. అండ్ ఇది వచ్చేసి మనకి స్పెట్స్ బాక్స్ కానీ ఐడీస్ కానీ విజిటింగ్ కార్డ్స్ కానీ ఏవైనా సరే మనం హోల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి గ్రావిటీలోకి వచ్చినందుకు మనకి సన్ రూఫ్.
సో ఈ సన్ రూఫ్ వచ్చేసి మనకి 1 టచ్ చేయండి, జస్ట్ మనం మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే కంప్లీట్గా వెళ్తుంది. సో ఇది వచ్చేసి యాంటీ పిచ్ సన్ రూఫ్ ఉంటుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం హ్యాండ్ ఇక్కడ పెట్టినా కానీ ప్రెస్ అయితే మనకి టచ్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది మళ్ళీ. సో పిల్లలు ఎప్పుడైనా బయట ఉన్నప్పుడు అనుకోకుండా హ్యాండ్ ప్రెస్ అయినా సరే మనం కంగారు పడాల్సిన అవసరం అనేది లేదనమాట. సో ఇది మాత్రం మళ్ళీ మనం మాన్యువల్గా వేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక మెయిన్ థింగ్ అండి, సో ఇదండి డాష్ కెమెరా అండి. సో ఇందులోనే మెయిన్ థింగ్ అనమాట మనకి ఈ డాష్ క్యామ్ వచ్చేసి మనకి ఏంటంటే డ్యూయల్ జోన్ అనమాట. లైక్ అంటే లోపల ఒక కెమెరా వస్తుంది అండ్ మనకి బయట సైడ్ కూడా ఒక కెమెరా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి బయట వ్యూ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి క్యాబిన్ వ్యూ వస్తుంది అనమాట దీంట్లో. సో ఇది యాక్టివేట్ అవ్వాలంటే మనకి ఒక మెమరీ కార్డ్ ఉంటుంది అనమాట కెమెరా అండి. సో దీని నుంచి కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అని క్లియర్గా చెప్తే ఏంటంటే నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది. సో దీని గురించి పర్టికులర్గా ఖచ్చితంగా ఒక వీడియో అయితే కంప్లీట్గా చేసేస్తానండి. సో అండ్ ఇది మనకి సెకండ్ రో అండి. సో సెకండ్ రోలో చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే కంప్లీటెడ్గా సో సన్షైడ్ డోర్ కర్టన్స్ అనమాట. సో మనకి కొంచెం ఏసీ కానీ ప్రైవసీ కోసం కొంచెం సన్షైడ్ డోర్ కర్టన్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీటెడ్గా లెదర్ వ్యాప్డ్ వస్తుంది అనమాట దీంట్లో. అండ్ ఇది మనకి 1 పవర్ విండో. సో ఇక్కడ ఇది వస్తుంది అండ్ ఇక్కడ మనము ఫోల్డ్ చేసుకోవాలనుకుంటే ఇటు సైడ్ అయితే మాత్రం జస్ట్ మన నార్మల్ ఇలా అన్నా సరే కంప్లీటెడ్గా ఫోల్డ్ అయిపోతుంది మనకి ఇది. సో అప్పుడు మనకి థర్డ్ రో వెళ్ళడానికి ఇటు నుంచి అయితే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. సో ఈ సీటింగ్ కూడా కంప్లీటెడ్గా మనకి లెదరే అనమాట. సో అన్ని సీట్స్ కూడా కంప్లీటెడ్గా లెదరే వస్తుందన్నమాట. సో అండ్ ఇక మనం ఇది నార్మల్గా మనకి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు కావాలనుకుంటే ఇక్కడ మనం అన్నాం అనుకోండి, సో ఇంకొంచెం ఇది స్పేస్ అనమాట. సో ఇక్కడ మనకు ఒక పాకెట్ వచ్చిందన్నమాట. సో పాకెట్స్ అనేవి చాలా యూజ్ అవుతూ ఉంటాయి మనకి. సో అండ్ ఇక మనకి రూఫ్ ఏసీ అనమాట. సో కంప్లీటెడ్గా రూఫ్ ఏసీ సెకండ్ అండ్ థర్డ్ రోకి రూఫ్ ఏసీ వస్తుంది అండ్ సెకండ్ క్యాబిన్లో కూడా మనకి సేమ్ ఎల్ఈడి వస్తాయి అండ్ థర్డ్ క్యాబిన్లో కూడా సేమ్ మనకి ఎల్ఈడి వస్తాయి అనమాట కంప్లీటెడ్గా. సో రూఫ్ ఏసీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏసీ వద్దనుకోండి, ఆపోజిట్ వాళ్ళకి ఏసీ వర్క్ అవ్వాలనుకుంటే మనం దీన్ని క్లోజ్ చేసుకుంటే వాళ్ళకి అనేది ఏసీ రన్ అవుతుంది, మనకి ఏంటంటే క్లోజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆ ఏసీ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ నుంచి చేసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీటెడ్గా 4 లెవెల్స్ ఉంటాయి, 0 to 4 అండ్ ఇక్కడ మనకి C2C కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇక్కడ మనం మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అండ్ ఇది కంప్లీటెడ్గా బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి TGDA ఉంది కదా. సో ఓన్లీ ఇట్లా పర్టికులర్గా IMT ట్రాన్స్మిషన్స్కి అండ్ ఆటోమేటిక్లకి DCTలకు మాత్రమే ఎలా ఉంటుంది. క్యారెన్స్ అని ఇటు వచ్చేసి అటు మనకి నార్మల్ రావడానికి అండ్ ఇది మనకి ఓపెన్ చేసుకున్నట్లయితే సో కంప్లీటెడ్గా ఇది మనకి నార్మల్ బూట్ స్పేస్. సో చూసినట్లయితే థర్డ్ రోలో కూడా హెడ్ రెస్ట్ అనేది అడ్జస్ట్మెంట్ వస్తుంది మనకి. సో అడ్జస్ట్మెంట్ వస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇది రెక్ట్ అవ్వాలంటే జస్ట్ దీన్ని మనం కంప్లీటెడ్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఉంటుంది కదా, సో దీన్ని మనం అప్ చేస్తే కంప్లీటెడ్గా ఫోల్డ్ అవుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అది కూడా మనం ఫోల్డ్ చేసామనుకోండి కంప్లీటెడ్గా ఫోల్డ్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే లుకింగ్ లైక్ మనకు ఒక బెడ్ కంప్లీట్గా ఒక బెడ్షీట్ కానీ లేదంటే ఒక పరుపు కానీ వేసుకున్నా కానీ కంప్లీట్గా వస్తుంది. ఒకసారి అది కూడా చూపిస్తాను. సో ఫైనలీ చూడండి, సో ఇక్కడ మనం ఒక పరుపు కానీ అట్లా వేసుకున్నామంటే కంప్లీటెడ్గా పైన ఎవరు ఏసీ వాళ్ళకి ఉంటుంది. సో ఇక్కడ రూఫ్ ఏసీ వస్తుంది కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ అక్కడ కూడా మనకి ఛార్జింగ్ విజిబిలిటీ ఉంది కాబట్టి ఛార్జింగ్ పెట్టుకుని ఫోన్ యూస్ చేస్తూ కూడా హాయిగా పడుకోవచ్చు. బట్ ఛార్జింగ్ పెట్టి ఎప్పుడైనా సరే ఫోన్ అనేది యూస్ చేయకూడదు. అండ్ ఇది జస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. సో ఇక్కడ మనకి పెట్రోల్ది. సో అనేక ఇది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం థర్డ్ రోలోకి వెళ్ళాలనుకుంటే ఈ సెకండ్ రోలో 1 టచబుల్ బటన్ ఉంటుంది. జస్ట్ మనం దీన్ని ప్రెస్ చేసామంటే కంప్లీటెడ్గా అది క్లోజ్ ఓపెన్ అవుతుంది అనమాట. మళ్ళీ మనం అటు వెళ్ళాక మళ్ళీ చేసేసుకొని అంటే సరిపోతుంది. సేమ్ యాజ్ యూజువల్గా సన్షైడ్ డోర్ కర్టన్స్ వస్తాయి, ఇది వస్తుంది. సో ఇక ఫ్రంట్, సో ఇక్కడ మనకి లైక్ మనకి ఇక్కడ ఏంటంటే సర్వీస్ సంబంధించిన మాన్యువల్ కానీ లైక్ మనకి రిమైండింగ్స్ వెహికల్ సంబంధించిన ఫీచర్స్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి.
ఫైనల్గా ఏంటంటే మనకు అసలు ఈ క్యారెంట్స్ మనం గ్రావిటీ అనేది తీసుకోవచ్చా తీసుకోకూడదు అనుకుంటే సన్ రూఫ్ మ్యాండేటరీ అనుకుంటే అండ్ మనకి లెదర్ సీట్స్ కావాలనుకుంటే ఇది గ్రావిటీ అని తీసుకోవచ్చు. సో ఈ గ్రావిటీకి వచ్చినందుకు అడిషనల్గా మనకి ఏమేమి యాడ్ అవుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సన్ రూఫ్ ఒకటి యాడ్ అవుతుంది, అండ్ తర్వాత మనకి డాష్ కెమెరా విత్ డ్యూయల్ కెమెరాస్ ఒకటి యాడ్ అవుతుంది, అండ్ మనకి డీ కట్ స్టీరింగ్ ఒకటి యాడ్ అవుతుంది, అండ్ మనకి కంప్లీట్గా లెదర్ సీట్స్ వస్తాయి, అండ్ పైన వచ్చేసి మనకి ఎల్ఈడి ల్యాంప్స్ వస్తాయి అనమాట, అండ్ గ్రావిటీ ఆంబ్లెమ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ డోర్స్ అనేవి కంప్లీట్గా వస్తాయి అనమాట. సో ఇవి అడిషనల్గా యాడ్ అవుతాయి. సో కొన్ని ఫీచర్స్ బాగున్నాయి కాబట్టి గ్రావిటీ అనేది బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక మనకి ఏ వెర్షన్ తీసుకోవాలంటే పెట్రోల్ తీసుకోవాలా డీజిల్ తీసుకోవాలా అనుకుంటే డీజిల్ అంటే మనకి మైలేజ్ పరంగా బాగుండాలి అనుకుంటేనేమో డీజిల్ తీసుకోండి. డీజిల్ కొంచెం ప్రైస్ హైక్ ఉన్నా కానీ డీజిల్ అనేది మీకు బెటర్ మైలేజ్ వస్తుంది, 20+ వస్తుంది. పెట్రోల్ తీసుకుంటే ఏంటంటే మీకు కొంచెం ఒక 17-16 అట్లా మీకు మైలేజ్ అనేది ఇది వస్తుంది. అండ్ టర్బో తీసుకుంటే ఏంటంటే ఇనిషియల్ పికప్ ఐఎంటీ ట్రాన్స్మిషన్కి ఏంటంటే ఇనిషియల్ పికప్ అనేది వస్తుంది అనమాట. సో అది వచ్చేసి ఓన్లీ ఐఎంటీలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన వేరియంట్ వచ్చేసి టర్బో పెట్రోలే అనమాట. సో దీంట్లో వచ్చేసి మైలేజ్ మనకు ఒక 14, 15, 16 అంటే బిట్వీన్ డ్రైవింగ్ బట్టి మనకి ఏంటంటే ఈ మైలేజ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందన్నమాట. సో వీటన్నిటిలో మీకు ఏది నీడ్ మనకి బడ్జెట్లో ఏది వస్తుంది ఏంటనేది కూడా కంప్లీట్గా తీసుకోవాలనుకుంటే మీరు ఆలోచించి తీసుకోవచ్చు అనమాట. సో మార్కెట్తో కంపేర్ చేస్తే కొంచెం బడ్జెట్ అనేది కొంచెం ఫ్రెండ్లీగానే ఉంది. సో మీకు ఇక నచ్చింది ఓకే అని అనుకుంటే పెద్ద ఫ్యామిలీ లాంగ్ జర్నీస్ ఎక్కువ ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే మాత్రం 7 సీటర్ తీసుకోవడమే చాలా బెస్ట్ అండి. సో మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కింద నాకు కామెంట్ చేస్తే ఏంటంటే తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.